హల్లెలూయా. ఈ వారము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి తల్లి. కాబట్టి నీవు ఇంకా దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అయినంటూ ఉన్నారు, నువ్వు దాసుడువు కాదు, నువ్వు కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేనికి వారసుడయ్యా అనంటే ఆయన మహిమకు, ఆయన పరిశుద్ధతకు, ఆయన సింహాసనము దగ్గర నువ్వు నిలబడడానికి, ఆయన పరలోక రాజ్యములో నువ్వు వెళ్ళడానికి, ఆయన పెండ్లి భార్యగా నువ్వు పక్కన నిలబడడానికి నువ్వు వారసుడు. హల్లెలూయా. అంటే ఎవరు వారసులయ్యాలంటే మొదట కుమారులుగా ఆయనకి నువ్వు కనబడుతూ ఉండాలి. కుమారుడు అభివృద్ధి చెందగా ఆ కుమారుడు ఏ విధంగా దేవునికి కనబడతాడయ్యానంటే వారసుడుగా కనబడతాడు. 4వ అధ్యాయము 1వ వచనం చదవండి తల్లి. మరియు నేను చెప్పుచున్నది ఏమనగా వారసుడు అన్నిటికిని కర్తయ్య ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. అంటే నువ్వు రక్షణ పొందావు, ఆ రక్షణలోనే నువ్వు ఉంటే ఆ దాసునికి నీకు ఎటువంటి తేడా లేదు. అంటే నువ్వు జన్మించావు, రక్షణలో జన్మించావు, బాప్తిజము తీసుకున్నావు. నువ్వు నేను అనుకుంటున్నాము ఆయన సింహాసనము దగ్గరికి వెళ్ళడానికి నేను కుమారుడుగా జన్మించాను కాబట్టి నేను వారసుడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. లేఖనము సెలవిస్తుంది, నువ్వు జన్మించినంత మాత్రాన నువ్వు ఆ బాల్య దశలోనే ఉంటే నీకును ఆ ఇంటిలో పనిచేసే దాసుడుకును ఎటువంటి భేదము లేదు అని లేఖనము సెలవిస్తుంది. ఈరోజు నువ్వు బాలుడుగా ఉంటే నువ్వు ఇంకా దాసుడుగానే ఉన్నావు, నువ్వు ఇంకా వారసుడుగా నేను మారలేదు. వారసుడుగా మారాలయ్యానంటే జన్మించిన నీవు అభివృద్ధి చెందుతూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎదుగుతూ ఉండాలి. దేనిలో ఎదుగుతాడు మనిషి అనంటే తన శరీర అవయవాలలో ప్రతి విషయంలోనూ కూడా ఆ బాలుడుగా ఉన్నవాడు ఎదిగి పెద్దవాడవుతూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆ తండ్రి అనుకుంటాడు, వీడు నా కుమారుడే, నా స్వరూపములో ఉన్నాడు, నా రూపములో ఉన్నాడు, నా తల ఆ విధముగా ఉంది, ఆలోచనలు కూడా ఆ విధముగా ఉన్నాయి, ఈ చేతులు కూడా ఆ విధముగా ఉంది, ఆ కళ్ళు కూడా ఆ విధముగా ఉన్నాయి, ఆ నోరు కూడా, నోటి మాట కూడా ఆ విధముగా ఉందని చెప్పి ఆ తండ్రి వారసత్వమునకు అంగీకరిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎదగకుండా ఆ మరుగుజ్జే స్థితిలోనే ఆ రక్షణే నేను పాపం చేస్తున్నాను, మరలా రక్షింపబడుతున్నాను, పాపం చేస్తున్నాను, ఒప్పుకుంటూ ఉన్నాను చెప్పి ఆ బాల్య దశలోనే నువ్వు ఉంటే నీకును ఆ ఇంటిలో పుట్టిన దాసుడుకును ఇద్దరు కూడా ఒకటే. అంటే నువ్వు బాల్య దశలోనే ఉంటే నువ్వు ఎదగకుండా, నువ్వు విశ్వాసంలో ఎదగకుండా, నీతిలో ఎదగకుండా, పరిశుద్ధతలో ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, వాక్యంలో ఎదగకుండా, ఆత్మలో ఎదగకుండా ఆ బాల్య దశలోనూ ఉంటే నీకు కూడా ఆ ఇంటిలో పనిచేసే దాసుడికి ఎటువంటి భేదము లేదు. లేఖనము సెలవిస్తుంది. ఆయన అంటూ ఉన్నారు, నీవు దాసుడువు కాదు, నువ్వు కుమారుడువే. కుమారుడు అయితే నీవు ఏ విధముగా తయారయ్యాలంటే నువ్వు వారసుడుగా నువ్వు తయారవ్వాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి నువ్వు వారసుడుగా తయారవ్వాలనంటే ఏమి చేయాలయ్యా అనంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు పుట్టినంత మాత్రాన నువ్వు వారసుడువు కాదు, కుమారుడిగానే ఉంటూ ఉన్నావు. నువ్వు కుమారుడుగా ఉండి నువ్వు తండ్రికి విధేయత కలిగి లేకుండా ఉంటే, తండ్రి మాట వినకుండా ఉంటే ఆ తండ్రి నీకు ఆస్తి ఇవ్వడం, బయటికి పొమ్మని చెప్తాడు. అటు చెడు వ్యసనాలుగా ఉంటే ఆ ఆస్తి కుమారుడికి రాదు.
అబ్రహాము గారు అదే విషయంలో మాట్లాడుతున్నారు. అంటే ఎవరికి రావాలో తెలుసా? ఆ ఆస్తి ఆ యొక్క అబ్రహాము కుమారుడికి మాత్రమే రావాలి. హల్లెలూయా. అబ్రహాము గారు అంటూ నా కుమారులు లేరు కదా, ఈ ఆస్తి అంతా ఎవరికి ఇస్తావయ్యా? నా కొడుకును పుట్టలేదు కదా, నా రూపంలో లేడు కదా, ఇంకా నా స్వరూపంలో ఎవరో పుట్టలేదు కదా, ఈ ఆస్తి అంతా పెద్ద దాసుడైన ఎలియాజరుకి వెళ్ళిపోతుంది కదా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే నువ్వు పుట్టినంత మాత్రాన నీకు పరలోక రాజ్యం అనుకుంటూ ఉన్నావు. నువ్వు పుట్టినంత మాత్రాన నువ్వు కుమారుడు అనుకుంటున్నావు. ఈ కుమారుడు వారసుడుగా మార్పు చెందాలి. హల్లెలూయా. వారసుడుగా మార్పు చెందాలంటే ఈయన మాట్లాడుతున్నారు ఏమిటంటే, వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులము. హల్లెలూయా. అంటే నువ్వు పుట్టిన బిడ్డవి ఆయన పొందిన మహిమలోనికి నువ్వు వారసుడు కావాలంటే ఆయన ఏ విధముగా శ్రమ పడ్డాడో ఆ విధముగా నువ్వు శ్రమ పడితేనే నువ్వు వారసుడు. హల్లెలూయా. నువ్వు శ్రమ పడకుండా నీ ఇష్టం వచ్చినట్లు తిరిగితే వారసత్వం నీకు అవ్వదు. అంటే నువ్వు అభివృద్ధి చెందాలి. అంటే నువ్వు కుమారుడిగా పుట్టావు కాబట్టి వారసుడిగా ఉండాలంటే నేను చేయవలసింది ఏమిటనంటే కొన్ని విషయాలలో మనము శ్రమ పడాలి. ఏ విధముగా తెలుసా? యేసయ్య రూపములోను యేసయ్య స్వరూపములోను రావడానికి, అంటే రూపాంతరము పొందడానికి, వారసులు అవ్వడానికి నేను కూడా శ్రమ పడాలని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. శ్రమ పడుతున్నావా? ఉన్న రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుని తిరుగుతున్నావు. రక్షింపబడినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళావు అయినంటూ ఉన్నారు. అంతము వరకు నువ్వు కాపాడుకుంటా మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. హల్లెలూయా. అంతము వరకు కాపాడుకున్నవాడే ఆ యొక్క దేవుని కుమారుడు, దేవునికి వారసులుగా మారుతారు. హల్లెలూయా. నువ్వు మధ్యలో విడిచిపెట్టేస్తే ప్రార్థనను, సంఘాన్ని విడిచిపెట్టేసి, ప్రార్థనను విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, ఆత్మను కూడా లెక్క చేయకుండా నిష్టమైన దారిలో నువ్వు వెళుతూ ఉంటే ఆయన కుమారుడవు నువ్వు కాదు, వారసుడు అంతకన్నా నువ్వు కాదు తల్లి. మరి వారసుడు అవ్వడానికి ఏ విషయంలో మనం రూపాంతరము చెందాలి, ఏ విషయంలో అభివృద్ధి చెందాలి, ఏ విషయంలో ఆయన కుమారుడల్లా వారసుడిగా రూపుదిద్దాలంటే ఆయన మొట్టమొదటిగా మాట్లాడుతున్నారు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము చదవండి తల్లి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు శ్రమ పడాలి వారసత్వానికి. దేనిలో శ్రమ పడాలంటే విశ్వాసములో నువ్వు శ్రమ పడాలి. ఆయన అంటూ ఉన్నారు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. అంటే నీలో విశ్వాసం ఉంది. ఎందుకు విశ్వాసం వచ్చిందయ్యానంటే నువ్వు దేవుని కోసము విన్నావు కాబట్టి, విన్నదానిని గ్రహించావు కాబట్టి, యేసుక్రీస్తు కోసం నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, నువ్వు బాప్తిసము తీసుకున్నావు కాబట్టి నువ్వు ఆయన కుమారులుగా ఉన్నావు. హల్లెలూయా. అంటే ఆయన కుమారులుగా ఉండాలి అంటే, వారసత్వం నువ్వు పొందాలి అంటే, ఆ ఆస్తికి, తండ్రి యొక్క ఆస్తికి, ఆ మహిమకు, ఆ పరిశుద్ధతకు, ఆ యొక్క పెండ్లి భారీగా నువ్వు తీర్చిదిద్దాలేనంటే, నువ్వు కనబడాలంటే నీలో ఆయన చూసేది మొట్టమొదట విశ్వాసమును చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనకి ఎటువంటి విశ్వాసం ఉంది? ఈ భూమి మీద అద్భుత కార్యాలు జరుగుతాయంటే విశ్వాసం మనం కనపరుస్తూ ఉంటాం. జ్వరం తగ్గిపోతుంది, దేవుడు నాకు గృహం ఇస్తాడు అని అంటే మన విశ్వాసం కనబరుస్తున్నాం. కానీ దేవుడు నన్ను ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు, నేను విశ్వాసముగా ఉంటే అన్న విశ్వాసం నీలో నాలో ఉన్నదా తల్లి? ఆ లేఖనము సెలవిస్తుంది. విశ్వాసము 29వ వచనము చదవండి తల్లి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. అంటే విశ్వాసం ఉన్నంత మాత్రాన నువ్వు ఆయనకు వారసులు కాదు. ఆయన అంటూ ఉన్నారు, అబ్రహాము ఏ విధముగా అయితే జీవించాడో, ఏ విధముగా అయితే ముందుకు వెళ్ళాడో నడుచుకుంటా, అలాంటి విశ్వాసము కలిగి ఉంటే నువ్వు ఆ వారసుడువు అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా.
అబ్రహాం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడయ్యానంటే, దేవుడు మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడింది దేవుడు అని చెప్పి నమ్మగలిగాడు. రెండవదిగా దేవుడు మాట్లాడిన తర్వాత విడిచిపెట్టుకోమన్నది విడిచిపెట్టుకున్నాడు. తర్వాత విడిచిపెట్టుకున్న తర్వాత అర్పించమన్నది అర్పించేశాడు. అర్పించిన తర్వాత అంటూ ఉన్నాడు, నేను ఇంకా వేరే నేను మార్గాన్ని నేను చూపిస్తున్నాను, ఆ మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళమంటే తర్వాత విశ్వాసంలో నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. అంటే అబ్రహాము ఏమి కలిగి ఉన్నాడు? విశ్వాసులు తండ్రిగా చెప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసం అనేది అబ్రహాము ఏ విధంగా విశ్వాసము కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాసము కలిగి ఉంటే అబ్రహాము ఏ విధంగా వారసుడుగా ఉన్నాడో నా ఆస్తికి మీరు కూడా వారసులుగా ఉంటారని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి విశ్వాసము నీకు నాకు ఉన్నది తల్లి? ఈరోజు పరలోక సంబంధించిన విశ్వాసము నీకు నాకు ఉన్నదా? పైనున్న వాటిని అడిగే విశ్వాసము నీకు నాకు ఉన్నదా? అబ్రహాము మొట్టమొదట కలిగి ఉన్న విశ్వాసము దేవుడు నమ్మాడు. ఒక్కసారే కాదు, దేవుడు మాట్లాడుతున్న కొలది ఇది దేవుని స్వరం అని చెప్పి నమ్ముకుంటా అంతము వరకు వచ్చాడు. హల్లెలూయా. రెండవదిగా విడిచిపెట్టుకున్నాడు. నేను ఎందుకు విడిచిపెట్టుకోవాలని ప్రశ్నించలేదు, కప్పుపుచ్చుకోలేదు. కానీ దేవుడు ఏదైతే విడిచిపెట్టుకున్నాడో, ఏ యొక్క గ్రామమును, ఏ యొక్క పట్టణమును, ఏ యొక్క తండ్రిని, ఏ యొక్క తల్లిని ప్రతిదీ విడిచిపెట్టుకున్నాడు కాబట్టి విశ్వాసమునకు కర్త అయ్యాడు. హల్లెలూయా. మూడవదిగా దేవుడు అబ్రహాము నడుస్తూ ఉండగా హోరేబు పర్వతము దగ్గరికి వచ్చేటప్పటికి అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు లేక నువ్వు ప్రేమిస్తున్న కుమారుని నాకు అర్పించు, నాకు బలిగా ఇచ్చే. అంటే అబ్రహాం అదేంటయ్యా, లేక నాకు ఇచ్చో, 100 సంవత్సరంలో నాకు ఇచ్చో, నువ్వు ఇచ్చేయమన్నావేంటి, ఇది ఎక్కడ దేవుడు అని ప్రశ్నించలేదు. వెంటనే వేకువజామున లేచి కుమారుడితో పాటు హోరేబు పర్వతం దగ్గరికి ఎక్కాడు. హల్లెలూయా. అంటే సమర్పించుకున్నాడు తల్లి. అంటే ఆ యొక్క విశ్వాసముతో పాటు అతనిలో ఏమున్నాయి తెలుసా? క్రియలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం ఉన్నది, కానీ ఈరోజు నీకు క్రియలు ఉన్నాయా? ఈరోజు నీకు ఆయన అంటూ ఉన్నారు, ఏకైక నీ యొక్క ఇస్సాకును, నువ్వు ప్రేమించిన ఇస్సాకును నాకు బలిగా ఇచ్చేయి. అంటే మొట్టమొదటిది ఏమిటైనంటే నమ్మాడు, తర్వాత వదిలిపెట్టుకున్నాడు, తర్వాత అర్పించాడు, తర్వాత నడవడము మొదలుపెట్టాడు. పైది నమ్మడము, అది విశ్వాసము. తర్వాత కింద ఉన్న 3 అంటే ఏమిటనంటే, 1 పెట్టుకోవడము, సమర్పించుకోవడము, నడవడం అన్నాయి క్రియలు. హల్లెలూయా. ఈ క్రియలు నీలో ఉంటే అంటూ ఉన్నారు, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నా కుమారులు అని మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు, మంచిదే. ఆ ప్రతి మాటను నమ్ముతున్నావు. విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకున్నావా, లేదా కప్పుకొని దాచుకుంటూ ఉన్నావేమో? ఆయన దృష్టికి నువ్వు నమ్ముతున్నావు, కానీ క్రియలలోనికి వచ్చేటప్పటికి నువ్వు చూపించడం లేదు. యాకోబు గారు ఒకసారి చూద్దాం. యాకోబు 2వ అధ్యాయము 19-20 వచనములు చదువుదాం. చూడండి తల్లి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనములు చదవండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొను కోరుచున్నావా? అంటే నువ్వు నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు, కానీ దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. నువ్వు వణకడం లేదు దేవుని మాటని, కానీ దెయ్యాలు ఏమి చేస్తున్నాయి తెలుసా? దేవుని స్వరం అని చెప్పి వణుకుతూ ఉన్నాయి. గెరాసీను దేశంలోనికి వెళ్ళిన తర్వాత వణుకుకుంటూ ఆ దెయ్యము మాట్లాడుతుంది. ఆ 2000 దెయ్యాలు మాట్లాడుతున్నాయి, ఓ దావీదు కుమారుడు నజరేయుడైన యేసు, నాతో నీకు ఏమి పని? వణుకుతున్నాయి. ఆయన స్వరము వినేటప్పటికి, ఆయనను చూసేటప్పటికి వణుకుతున్నాయి. అంటే నమ్ముతున్నాయి. ఈయన చూపించిన దేవాది దేవుడు నమ్మడం. ఎందుకనంటే వాడు అబద్ధికుడు కాబట్టి. ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావు. ఈరోజు నీలో నాలో క్రియలు ఉన్నాయా?
క్రియ అంటే ఏమిటనంటే ఆయన మాట్లాడే కొలది నువ్వు విడిచిపెట్టుకునే అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. నువ్వు కప్పిపుచ్చుకునే అనుభవంలోనికి వస్తే నువ్వు ఆయన కుమార్తెవు కావు. అబ్రహాం గారు ఏమి చేశారు అంటే క్రియలలో మొట్టమొదటిది విడిచిపెట్టుకునే అనుభవంలోనికి వచ్చాడు. రెండవదిగా సమర్పించమంటే దేవాతి దేవునికి ఏకైక కుమారుని ప్రేమించిన కుమారుని సమర్పించేశాడు. హల్లెలూయా. సమర్పించడమే కాదు, సమర్పించిన తర్వాత అక్కడ ఆగిపోలేదు, దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని నిందించలేదు, దేవునిని దూషించలేదు తల్లి. కానీ అబ్రహాము ఏమి చేశాడంటే సమర్పించుకున్నాడు. సమర్పించుకున్న దాని ప్రకారముగా ఆయన నడుచుకుంటూ దేవాతి దేవుని యొక్క పునాదులు గల పట్టణంలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నావు? నమ్ముతున్నావు? ఈరోజు క్రియలు ఉన్నాయా? క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నీలో క్రియలు లేకపోతే నువ్వు పొందుకున్న విశ్వాసం అంతా మృతమైపోతుంది, అది వ్యర్థమైపోతుంది. అంటే దేవుని యొక్క వారసులు అవ్వడానికి ఆయన మొట్టమొదటిగా నీలో నాలో చూసేది ఏమిటనంటే విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఎటువంటి విశ్వాసము తెలుసా? క్రియలతో కూడిన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు క్రియలుంటూ ఉన్నాయా? ఉత్తి విశ్వాసాన్ని చూపుతున్నావా? నీ మీద నా మీద దెయ్యాలు మంచివని ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు వణకడం లేదు, కానీ దేవుని మాటలు విని దెయ్యాలు వణుకుతున్నాయి. ఓ వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము వ్యర్థమని నీకు తెలియదా? ఈరోజు మనం గమనించగలుగుతున్నామా తల్లి? ఈరోజు నీకు విలువైనది అర్పించుకోగలుగుతున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావు, దేనిని ప్రేమిస్తున్నావు? ఈరోజు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఈ శరీరాస నేత్రాస జీవపు డంబాన్ని, ఈ అలంకారాలని, ఈ శరీరమును నువ్వు ప్రేమిస్తున్నావేమో. నీ శరీరమును, నీ దేహమును, నీ ప్రాణమును ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోకపోతే నువ్వు ఇంకా ఈ లోకమును నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. ఓ వ్యర్థుడా అని ఆయన మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎటువంటి విశ్వాసము నీలో ఉన్నది? ప్రతి విషయాన్ని నమ్ముతున్న ప్రకారంగా విడిచిపెట్టుకుంటున్నావా? విడిచిపెట్టుకున్న ప్రకారంగా సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకుంటున్నావా? సమర్పించుకున్న తర్వాత ఆయనతో నువ్వు నడిచే అనుభవంలో నువ్వు ఉంటూ ఉన్నావా? అబ్రహాం ఏమి చేశాడో తెలుసా? ఆయనతో నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడారు, తీయొద్దు, కానీ ఆయన అంటూ ఉన్నారు ఏమిటో తెలుసా? నేను చూపించే దేశమునకు బయలుదేరి వెళ్ళు. నడిచే అనుభవంలోనికి వచ్చాడు. విశ్వాసముతో అబ్రహాంలో ఏమి ఉన్నాయి తెలుసా? క్రియలు ఉన్నాయి. ఈరోజు విడిచిపెట్టుకుంటున్నావా? సమర్పించుకుంటున్నావా? ఆయనతో నడవగలుగుతున్నావా? ఆయన అంటూ ఉన్నారు, ఆయన కుమారులుగా నువ్వు ఆయన దృష్టికి కనబడాలనంటే, వారసుడుగా ఆయన దృష్టికి కనబడాలంటే ఆయన నీలో చూసేది ఏమిటనంటే విశ్వాసమును చూస్తూ ఉన్నాడు. క్రియలతో కూడిన విశ్వాసమును చూస్తూ ఉన్నాడు. హానోకు 360 సంవత్సరములు జీవించాడు. 300 సంవత్సరములు కూడా దేవాతి దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. లేఖనము సెలవిస్తుంది, హానోకు విశ్వాసము ద్వారా దేవునితో కొనుపోబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నడిచే విశ్వాసము నీకు ఉండాలి. దేవుని వాక్యముతో నడిచే విశ్వాసము, ఆత్మతో నడిపింపబడే విశ్వాసము, ఆ ప్రార్థనా పూర్వకంగా, ఆ పరిశుద్ధముగా విశ్వాసముతో నడిచే అనుభవం నీలో ఉంటే ఆయన అంటూ ఉన్నారు, వారు మాత్రమే నాకు కుమారులు, వారు మాత్రమే నా పరలోక రాజ్యానికి వారసులను మాట్లాడుతున్నారు. ఈరోజు నీకు నువ్వు పరీక్షించుకో, ఎటువంటి విశ్వాసము. నేను విశ్వాసనండి, దేవుని యందు నేను జన్మించానండి, నేను బాప్తిసము తీసుకున్నానండి, నేను ఆత్మను పొందుకున్నానని ఈరోజు మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు తల్లి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రక్షింపబడినంత మాత్రాన నువ్వు ఇంకా బాల్య దశలోనే ఉంటే, నువ్వు ఇంకా ఆ విశ్వాసంలోనే ఉంటే, నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఆ మాటలు వినడంలోనే ఉంటే అది సరైన విశ్వాసము కాదని ఆయన మాట్లాడుతున్నారు. అది క్రియలతో కూడిన విశ్వాసం అది కాదని ఆయన మాట్లాడుతున్నారు.
క్రియలతో కూడిన విశ్వాసం ఏమిటనంటే మొదట ఆయనను నమ్మాలి. నమ్మి దాని ప్రకారముగా ఏదైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో అది విడిచిపెట్టుకోవాలి. ఏదైతే విడిచిపెట్టుకున్నావో అది ఆయనకు సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఆయనతో నడిచే అనుభవం ఉండాలి. హల్లెలూయా. అలాంటి వారే దేవునికి కుమారులు కాబట్టి ఆయన ఆస్తికి వారసులను మాట్లాడుతున్నారు. ఈరోజు ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నావు? ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు. అంతరంగాన్ని ఆయన పరిశీలించే దేవుడు. ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నావు తల్లి? క్రియలతో కూడిన విశ్వాసము కలిగి ఉన్నావా? ఆయన దెయ్యాన్ని చూపిస్తున్నాడు, విశ్వాసమును చూపించి. దెయ్యాలు నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. ఈరోజు నమ్మడం లేదు, వనకడం లేదు. ఈరోజు దేవుని వాక్యం అంటే, దేవుడి స్వరం అంటే ఏదో మనిషి స్వరం అనుకుంటున్నావు. ఒకనొక దినాన ఆయన న్యాయ సింహాసనం ఎదుర్కొంటా వనకవలసి వస్తుంది. జాగ్రత్త. ఈరోజు నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన దేని మీద ఆధారపడి ఉన్నది తెలుసా? విశ్వాసము మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని కోల్పోతే ఈరోజు నువ్వు ఆయన కుమార్తెగా ఏ విధముగా ఉంటావు? ఆయనకు వారసులకు ఏ విధముగా మనం కనబడుతున్నాం? రెండవదిగా, వారసులు అవ్వడానికి మనం ఏమి చేయాలి? ఏ విషయంలో శ్రమ పడాలయ్యా అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము చదవండి తల్లి. 20వ వచనము చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. శాస్త్రుల నీతి కంటేను, ఆ శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అంటే మీరు వారసులు కారు. ఎందుకు తెలుసా? మీ నీతి ఏ విధంగా కనబడుతుంది అని అంటే, ఆ శాస్త్రి పరిశీలి నీతి వల్ల ఉంటే పరలోక రాజ్యానికి వారసులు మీరు కారు. అంటే ఏ విధముగా ఉండాలి ఆయనకు వారసులు అవ్వాలని అంటే, ఆయన అంటూ ఉన్నారు, మీ నీతి శాస్త్రి పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యమునకు వారసులు అవుతారు. ఈరోజు మన నీతి ఏ విధముగా ఉన్నది? నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, నేను పరిచర్య ప్రతిదీ నేను చేస్తూ ఉన్నాను అని ఈరోజు నీ నీతిని ఆధారం చేసుకుంటూ ఉన్నావు. లేఖనము సెలవిస్తూ ఉంది, నీ నీతి ఆయన దృష్టికి మురికి గొడ్డల వలె కనబడుతూ ఉన్నాయి. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, నా రాజ్యములోనికి వారసులు కావాలనంటే, కుమార్తెలుగా ఉండాలనంటే మొదట విశ్వాసాన్ని చూస్తున్నాను, రెండవదిగా మీలో నీతిని చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీ నీతి కాదు, నా నీతి మీలో ఉందో లేదో నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు ఎటువంటి నీతి కలిగి ఉన్నావు? లేఖనము సెలవిస్తుంది, ఆ శాస్త్రి నీతి కన్నా పరిశీలన నీతి కన్నా అధికముగా మీరు ఉండాలి. ఏమిటి శాస్త్రి పరిశీలన నీతి అని అంటే, లేఖనము సెలవిస్తుంది. 22వ వచనము చదవండి తల్లి. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోనికి లోనవును. సహోదరుని చూసి నీవు కోపగించుకున్నా, సహోదరుని చూసి వ్యర్థుడా అన్నా, సహోదరుని చూసి ద్రోహి అన్నా, నీవు ఆయనకు వారసుడువు కాదు, ఆయనకు కుమారుడువు కాదు, కానీ నరకాగ్నిలోనికి వారసుడు అయిపోతావు అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే శాస్త్రులు పరిశీలన చేసేది ఏమిటనంటే, తన అంతరంగములో కోపము, తన అంతరంగములో ద్వేషము, తన అంతరంగములో పగబట్టుకుని ఏమి చేస్తారు తెలుసా? వారు ఎదట వ్యక్తిని దూషిస్తూ ఉంటారు, ఎదటి వ్యక్తిని వ్యర్థుడని పిలుస్తూ ఉంటారు, ఎదటి వ్యక్తిని మీద కోపపడుతూ ఉంటారు. దేవుని మీద కోపపడిన వారు ఎవరైనంటే శాస్త్రులు, పరిసయ్యులు. దేవుణ్ణి చంపడానికి చూశారు వారు. దేవుడు నిజమైన బోధన చెప్తూ ఉంటే, యథార్థముగా బోధిస్తూ ఉంటే, ఉన్నట్టు బోధిస్తూ ఉంటే ఆ శాస్త్రులు పరిసయ్యులకు పనికి రాలేదు. నువ్వు అబ్రహాము కన్నా గొప్పవాడవా? ఇంకా ఒక అడుగుకు ముందు నువ్వు దెయ్యాలకు
అధిపతి, ఇంకొక అడుగుకు ముందు వేసి నువ్వు వ్యభిచారం వల్ల నువ్వు పుట్టావు అంటే దూషించడం మొదలు పెట్టారు, నువ్వు వ్యర్థుడు అనడం మొదలు పెట్టారు. ఆయన మీద కోపపడి ఆయనను రాళ్లతో కొట్టి ఆ పర్వతం నుంచి తోసివేసి చంపడానికి ప్రయత్నించారు. ఆఖరికి సిలువలో ఆయనను చంపివేశారు. అది శాస్త్రి పరిశీల నీతి. ఈరోజు ఇటు శాస్త్రి పరిశీలన నీతిని ఈరోజు నువ్వు కలిగి ఉండి నిన్ను దేవుని కుమారుని, నిన్ను దేవుని సంపదకు ఆస్తికి వారసుడు అని ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఆయన రెండవదిగా ఆయన చూసేది నీలో నాలో ఏమిటో తెలుసా? నీతిని చూస్తున్నాడు. ఏ నీతి తెలుసా? ఆ శాస్త్రి పరిశీలి కన్నా అత్యధికమైన నీతిని ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకానొక సందర్భంలో శాస్త్రిని పరిశీలన ఆయన అంటూ ఉన్నారు. ఏమిటనంటే, మీరు వేషధారులారా. ఏమిటనంటే తన పాపమును తాను తెలుసుకోడు కానీ ఎదట వ్యక్తి పాపములు వాడు చూస్తూ ఉంటాడు. తన అపరాధములు ఆడు తెలుసుకోడు, తన అక్రమమును తన అన్యాయమును ఆడు ఎరగడు. కప్పిపుచ్చుకుని దాచుకుని ఎదటి వ్యక్తిలో కంటిలో ఉన్న నలుసును వాడు చూస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నారు ఆ శాస్త్రి పరిశీలన, అయ్యో వేషధారులారా. ఒకనొక సందర్భంలో ఆయన అంటూ ఉన్నారు, మీరు అంధత్వము కలిగిన వారు, మీరు గుడ్డితనము కలిగిన వారు, మీ అంతరంగములో ఏదుందో మీరు చూసుకోవడం లేదు, బాహ్యంగా మాత్రము మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటూ ఉన్నారు. మీ అంతరంగంలో కల్మషం ఉంది, మీ అంతరంగంలో పాపం ఉంది, మీ అంతరంగంలో అక్రమములు ఉన్నాయి, మీ అంతరంగంలో దేవదూషణ ఉంది, మీ అంతరంగంలో కోపము ఉన్నాయి, మీ అంతరంగంలో వ్యర్థమైన వాటి అన్నీ ఉన్నాయి. కానీ పైకి ఏ విధముగా కనిపిస్తూ ఉన్నారో తెలుసా? సున్నము కొట్టిన సమాధుల వలె కనబడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు దూషిస్తూ ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత అది ఒప్పుకోకుండా కప్పుకొని ఇది నాకు కాదు అని చెప్పి ఎదటి వ్యక్తికే అని నువ్వు అనుకుంటూ ఉంటే నీ నీతి నా నీతి ఏ విధముగా ఉన్నది తెలుసా? శాస్త్రి పరిశీలన నీతి వలె ఉన్నది. ఈరోజు ఏ విధముగా కనబడుతున్నావు? ఒకరోజు ప్రార్థన చేస్తే, ఒకరోజు వాక్యము చదివితే, ఒకరోజు ఉపవాసం ఉంటే మనం అనుకుంటున్నాము నన్ను మించిన నీతిమంతుడు లేడనుకుంటూ ఉన్నాం. అది పనికిరాదు, ఆ నీతి పనికిరాదని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఎటువంటి నీతిని మనము కలిగి ఉన్నాం? ఈరోజు స్వనీతి ఆయన దగ్గర పనికిరాదు. శాస్త్రులు పరిశీలన చేసేది అదే, స్వనీతిని ఆధారముగా వారు చేసుకున్నారు. రోమాపత్రిక 10:3 చదవండి తల్లి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎవరయ్యానంటే శాస్త్రులు పరిశీలు. దేవుడు ఎన్ని రకాలుగా వారికి వాక్యాన్ని బోధించినా వారి స్వనీతిని ఆధారము చేసుకున్నారు, కానీ దేవుని మాటకు కానీ దేవుని స్వరమునకు కానీ ఎన్నడూ వారు లోబడలేదు తల్లి. ఈరోజు వాక్యానికి లోబడకుండా నేనే నీతిమంతుని ఈరోజు నువ్వు అనుకుంటూ ఉంటే అది నీ స్వనీతి. ఆ స్వనీతి నువ్వు కలిగి ఉంటే దేవుడు అంటూ ఉన్నారు, వారు నా కుమారులు కుమార్తెలు కారు, నా దేశమునకు పరలోక రాజ్యమునకు వారసులు ఎంత మాత్రమో కాదని మాట్లాడుతున్నారు. మరి ఏ నీతి కలిగి ఉండాలంటే నీవు కలిగి ఉండవలసింది దేవుని నీతిని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆకాశము నుంచి చూస్తూ ఉంటే నీ నీతితో కాదు, ఆయన నీతితో నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ నీతి ఏమిటో తెలుసా? నిందారహితుడిగా నువ్వు జీవించడమే. నీలో ఏ పాపము లేకుండా, ఏ కల్మషము లేకుండా, ఏ కోపము లేకుండా నువ్వు బాహ్యంగానే కాదు అంతరంగములను కూడా నువ్వు నిందారహితుగా నువ్వు కనబడాలి. హల్లెలూయా. అది ఆయన నీతి. నోవహును దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ తరం అందరిలోనూ కూడా నీవు నీతిమంతుడువు. ఎందుకు తెలుసా? నిన్ను చూస్తూ ఉంటే నా దృష్టికి నిందారహితుడిగా నువ్వు కనబడుతున్నావు. హల్లెలూయా. నిందారహితుడిగా కనబడ్డాడు నోవహు. ఈరోజు దేవుడు చూస్తూ ఉంటే ఏ విధమైన నీతిని నువ్వు కలిగి ఉన్నావు? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు పిల్లలుగా తీర్చబడాలంటే, ఆయన ఆస్తికి నువ్వు వారసులుగా ఉండాలంటే మొదట నీలో చూసేది విశ్వాసము, రెండవదిగా చూసేది ఆయన నీతిని ఆయన చూస్తూ ఉన్నాడు.
నోవాహు ఏ విధంగా నీతిని కలిగి ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడంటే దేవుడు ఏ విధంగా వాడ కట్టుకోమంటే ఆ విధముగా మాత్రమే వాడను నిర్మించాడు. హల్లెలూయా. తన స్వంత ఆలోచన లేదు, తన సొంత శక్తి లేదు, తన సొంత బలము లేదు, తన సొంత ఆలోచన లేదు. ప్రతిదీ కూడా దేవుని యొక్క మాట ప్రకారముగా ఆ వాడను నిర్మించుకున్నాడు. హల్లెలూయా. వాడ అనగా నీ శరీరమే, వాడ అనగా నీ దేహమే, వాడ అనగా నీ ప్రాణమే, వాడ అనగా ఏమిటో తెలుసా? నీవు దేవుని ద్వారా నువ్వు ఏదైతే పొందుకున్నావో నీ దేహము, నీ ప్రాణ, నీ ఆత్మలు, హల్లెలూయా, అవి దేని ఆధారముగా నువ్వు కట్టుకోవాలంటే దేవుని వాక్యమైన నీతి ఆధారముగా నువ్వు నిర్మించుకోవాలి. హల్లెలూయా. ఆ విధముగా నిర్మించుకుంటే నువ్వు నీతిమంతుడిగా కనబడతావు. లేదు నీ సొంత ఆలోచన ద్వారా నువ్వు కట్టుకుంటే నీతిమంతుడిగా నువ్వు కనబడవు. ఆ శాస్త్రులు పరిసయ్యులు దేవుని విడిచిపెట్టారు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. తన సొంత ఆలోచనల ద్వారా తన గృహములో, తన దేహములో, తన ప్రాణములు కట్టుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ఏమిటో తెలుసా? మీ నీతి శాస్త్రీ పరిశీల నీతి కన్నా అధికమైన నీతి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన దృష్టిలో నీతిమంతుడిగా ఉండాలంటే ఏమి కనబడాలయ్యానంటే ఆయన మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదవండి తల్లి. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచితిరి. చాలు తల్లి. అంటే శాస్త్రులు పరిశీలు ఏమి విడిచిపెట్టారనంటే 1 విశ్వాసమును, 2 న్యాయమును, 3 కనికరమును విడిచిపెట్టి వారేమి చేస్తున్నారు తెలుసా? ఆ చిన్న అంటే ఆ సోంపులోను జీలకర్రలోను ప్రతి విషయంలోనూ 10వ వంతు చెల్లిస్తున్నారు. అంటే ప్రధానమైన విడిచిపెట్టారు, అప్రధానమైనవి అంటే రెండవదిగా చేయవలసింది వారు చేస్తున్నారు. మొట్టమొదటి దానిని విడిచిపెట్టారు. ఈరోజు శాస్త్రులు పరిసయ్యుల వలె ఈరోజు వారానికి 2 వారాలు ఉపవాసం ఉన్నా, లేదా నువ్వు 10వ వంతు దశమ భాగము దేవునికి ఇచ్చినా, నువ్వు 10 ఆజ్ఞలను ప్రకారంగా నువ్వు జీవించి ఒకే ఒక ఆజ్ఞను మర్చిపోయినా నువ్వు ఏ విధంగా కనబడుతున్నా ఆయన దృష్టికి తెలుసా? ఒక శాస్త్రి పరిశీలన వలె కనబడుతున్నావు. దేవుడు కోరుకుంటున్నాడు మనిషి దగ్గర ఏమిటో తెలుసా? కనికరమును, న్యాయమును, విశ్వాసమును ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ 3 నీ దగ్గర ఉన్నాయా? ఈ 3 నీ దగ్గర ఉంటే అంటే న్యాయం అనేది, కనికరం అనేది, విశ్వాసం అనేది నీ దగ్గర ఉంటే నువ్వు ఏ విధంగా కనబడతావు తెలుసా? నిందారహితుడిగా కనబడతావు. హల్లెలూయా. నువ్వు నిందారహితుడిగా కనబడితే ఆయన దృష్టికి నీతిమంతుడిగా కనబడతావు. నువ్వు నీతిమంతుడిగా కనబడితే కుమారుడుగా కనబడితే నువ్వు ఆయనకి వారసుడుగా నువ్వు కనబడతావు. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉన్నది నీ నీతి, నా నీతి? స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఉన్నామో? శాస్త్రులు పరిశీలి ఆ విధముగా ఆధారం చేసుకున్నారు తల్లి. మేమే నీతిమంతులము, మేమే ధర్మ కార్యాలు చేస్తున్నాం, మేమే ఉపవాసం ఉంటూ ఉన్నాం, మేమే 10వ వంతు దశమ భాగం తీసుకొచ్చి బలిపీఠం మీద పెడుతున్నాం. ఇటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నావేమో? ప్రేమ లేకుండా, కనికరం లేకుండా, న్యాయం అనేది నీ జీవితంలో, నా జీవితంలో లేకుండా ఈరోజు తిరుగుతూ ఉంటే ఆయన అంటూ ఉన్నారు, శాస్త్రుల వలె పరిశీలన వలె ఉంటే మీరు నాకు వారసులు కారని మాట్లాడుతున్నారు తల్లి. అంటే 3వదిగా ఏమిటి అనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి తల్లి. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 3వదిగా అంటూ ఉన్నారు, నా కుమారులు కుమార్తెలుగా నాకు వారసులు కావాలంటే మీరు ఏమి చేయాలో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారి కోసము మీరు ప్రార్థన చేయండి. ఈరోజు నీ శత్రువులను ప్రేమించగలుగుతున్నావా?
నిన్ను ద్వేషించే వారి కోసం ఎప్పుడైనా మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? ఇంకా శత్రుత్వం పెంచుకుంటూ ఇంకా దోషణ మాటలు నువ్వు మాట్లాడుతున్నావేమో. ఆయన కుమారుడు కుమార్తెవు నువ్వు కావు. ద్వేషము కలిగి ఉన్నవాడు ఎవడో తెలుసా? దుష్టుడు. పగ కలిగి ఉన్నవాడు ఎవడో తెలుసా? దుష్టుడు. ప్రేమ లేనివాడు ఎవడో తెలుసా? దుష్ట సంబంధి. ఈ లక్షణాలు కలిగి ఉంటే దేవుని కుమారుడుగా నువ్వు తీర్చబడలేవని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన కుమారుడుగా కుమార్తెగా తీర్చబడాలంటే మూడవదిగా ఆయన మాట్లాడుతున్నారు, నీ శత్రువులను నీవు ప్రేమించాలి. రెండవదిగా నిన్ను ద్వేషించే వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు చేస్తూ ఉన్నామా? ఈరోజు ఇక్కడ కూర్చున్నవారు ఎవరికైనా శత్రువులు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు ఆయన బిడ్డవు కావు, ఆయన కుమారుడవు కావు, నువ్వు ఆయనకు వారసుడవు కావు. మూడవదిగా ఆయన మాట్లాడుతున్నారు, మీ శత్రువులను సహితము మీరేమి చేయాలి? ప్రేమించి అనుభవంలోనికి నువ్వు రావాలి. ఈరోజు ప్రేమించగలుగుతున్నావా? ఇంకా శత్రు శేషం ఏదైనా మిగిలి ఉందమో జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు అనేక సందర్భాలలో శత్రువు కోసం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు శత్రువుతో సమాధాన పడాలి. నువ్వు శత్రువుతో నువ్వేమి చేయాలో తెలా, నువ్వు క్షమాపణ గుణము కలిగి ఉండి నీ శత్రువు దగ్గరికి వెళ్ళి క్షమాపణ గుణము కలిగి ఉండాలి. నువ్వు శత్రువుని ప్రేమించగలిగి ఉండాలి. ఈరోజు ప్రేమించగలుగుతున్నామా? ప్రేమించలేకపోతే ఆయన కుమారుడు కుమార్తెవు కాదని ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి ప్రేమించడం అయ్యానంటే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21, 22 వచనములు చదవండి తల్లి. ఏమిటి శత్రువుని ప్రేమించడం అంటే ఆయన మాట్లాడుతున్నారు, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. ఏమిటి నీ శత్రువులను ప్రేమించడం అంటే మొదట వాడితో నువ్వు సమాధాన పడాలి. ఏ విధంగా సమాధాన పడాలంటే వాడు చేసిన పాపమును నువ్వు క్షమించి అనుభవంలోనికి ఉండి వాడి ఆకలి కొని ఉంటే వాడికి భోజనము పెట్టాలి. దాహము కలిగి ఉంటే వాడికి దాహము నువ్వు తీర్చాలి. అంటే నువ్వు సమాధాన సంబంధమైన వాతావరణము నీ శత్రువుతో కలిగి ఉండాలి. నీ శత్రువు నువ్వు ప్రేమించగలిగి ఉండాలి తల్లి. ఆయన అంటూ ఉన్నారు, ఈరోజు నీ శత్రువుకి ఎప్పుడైనా భోజనము పెట్టగలిగేవా? నీ శత్రువుకి ఎప్పుడైనా దాహమని అడిగినప్పుడు దాహాన్ని తీర్చగలిగేవా తల్లి? ఇదే విషయాన్ని కొత్త నిబంధన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం చదవండి తల్లి. 20-21 వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహము ఇమ్ము. అలాగు చేయుట అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన తల్లి అంటే నువ్వు అంటే శత్రువులను ప్రేమించడం అంటే ఏమిటనంటే వాడు ఆకలిగాను ఉంటే వాడు సహాయం అడుగుతూ ఉంటే నువ్వు సహాయము చేయాలి. వాడితో మాట్లాడే అనుభవంలోనికి ఉండాలి. వాడితో శాంతి సమాధానము నువ్వు కలిగి ఉండాలి. వాడిని ప్రేమించే అనుభవంలో నీవు కలిగి ఉండడమే ప్రేమించడము. రెండవదిగా అంటూ ఉన్నారు, నీ విరోధులతో నీవు ప్రార్థన నువ్వు చేయాలి. ఏమిటి ప్రార్థన చేయడం అంటే 21వ వచనములో ఆయన అంటూ ఉన్నారు, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించడమే. హల్లెలూయా. అంటే నిన్ను ద్వేషించే వాడిని, నీ పగవాడిని, నీ శత్రువుకు కీడు ఏమాత్రము తలపెట్టకూడదు, హాని ఏమాత్రము నువ్వు తలపెట్టకూడదు. వాడి కోసం నువ్వు ప్రార్థన నువ్వు చేయాలి. హల్లెలూయా. అంటే ప్రార్థన చేయడం అని అంటే కీడు చేయకుండా వాడికి మేలు చేయడమే. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడుతున్నారు మూడవదిగా, నా కుమారుడు నా కుమార్తెగా మీరు కనబడాలనంటే ఏ విషయంలో మీరు శ్రమ పడాలయ్యానంటే ఒకటి ఆయన విశ్వాస విషయంలో శ్రమ పడాలి, రెండవదిగా నీతి విషయంలో శ్రమ పడాలి, మూడవదిగా మీ శత్రువులను ప్రేమించాలి, మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెప్పగలవా ఇప్పుడు నాకు శత్రువులు లేరని? ఈరోజు నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలవా? వాక్యాలు వింటున్నాం, ఆత్మను పొందుకున్నాం,
ఆత్మనుతో నడిపించబడే సంఘములో మనం ఉంటూ ఉన్నాం. నీ శత్రువులను ప్రేమించే అనుభవంలో ఉన్నావా? నీ శత్రువులను కోసము ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నావా? వారు ప్రాధేయపడి వస్తూ ఉంటే నాకు ప్రేమ లేదని ఈరోజు నువ్వు ద్వేషిస్తూ ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఏ విధమైన అనుభవం నువ్వు కలిగి ఉన్నావు? నువ్వు అంతము వరకు నువ్వు సహించుకోవాలి. దేనిని సహించుకోవాలి? ఏ విషయంలో శ్రమ పడాలని అంటే, ఒకటి విశ్వాసము సంపాదించుకోవడానికి నువ్వు శ్రమ పడాలి. రెండవదిగా నీతిని కాపాడుకోవడానికి నువ్వు శ్రమ పడాలి. మూడవదిగా నీ శత్రు విషయంలో శత్రు శాస్యం లేకుండా ఆయన దృష్టికి నువ్వు కనబడాలి. ఈరోజు ఎటువంటిగా మనము జీవిస్తున్నామో తల్లి. 2 రాజులు 6వ అధ్యాయం 20వ వచనం. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కన్నులను తెరువుమని ప్రార్థన చేయగా యెహోవా వారి కన్నులను తెరవజేసిన 22వ వచనము చదువు తల్లి. అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేత నీ వింటి చేత నీవు వీరిని చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకుని రాజు సెలవు పొంది తన యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానివేసిరి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి వచ్చేసారు సిరియా సైన్యము. ఎలీషా షోమ్రోను పర్వతం మీద ఉంటే ఆ షోమ్రోను పర్వతము చుట్టూ కూడా సిరియా సైన్యం వచ్చేసారు. ఎందుకో తెలుసా? ఆ యొక్క ఎలీషాను తీసుకువెళ్ళిపోదాం, ఎలీసాను చంపివేద్దాం, మరణానికి అప్పచెబుదామని వచ్చారు. అటువంటి సందర్భంలో వారి కోసము ఎలీషా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అంటే లేఖనము సెలవిస్తుంది, మీ శత్రువుల కోసము, మీ శత్రువులు మీరు ప్రేమించండి, మీ శత్రువుల కోసము మీరు ప్రార్థన చెయ్యండి. ఎలీషా గారు చేసింది అదే. ఏమిటయ్యానంటే వారి కోసము ప్రార్థన చేశాడు. వారికి భోజన పదార్థములను సిద్ధము చేసి వారికి పెట్టించగలిగాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఎలీషా గారికి శక్తి ఉన్నది, ఎలీషా గారికి బలము ఉన్నాయి, ఎలీషా గారి చుట్టూ అగ్ని రథములు కూడా ఉన్నాయి. కానీ శత్రువులను ప్రేమించాడు. హల్లెలూయా. శత్రువులను కోసం ఆయన ప్రార్థన చేశారు. వారు కళ్ళు మూయబడ్డాయి ప్రార్థన చేయగా. తర్వాత మళ్ళా ప్రార్థన చేయగా ఆ సిరియా సైన్యము కళ్ళు తెరవబడ్డాయి. ఆ యొక్క ఇశ్రాయేలు రాజు వచ్చి అంటూ ఉన్నాడు, వీరు సిరియా సైన్యం వారు కాబట్టి వీరిని నేను కత్తి చేత చంపేనా? ఎలీషా మాట్లాడుతున్నాడు, నాయన ఆ విధముగా నువ్వు చేయొద్దు. మనం దేవుని ప్రేమను కలిగి ఉన్నాం. శత్రువులను సహితము మనం ఏమి చేయాలి? ప్రేమించాలి. శత్రువుల సహితము మనం ఏమి చేయాలి తెలుసా? వారి కోసము ప్రార్థన చేయాలి. వారికి సిద్ధపరచు. నేను వారి కోసము ప్రార్థన చేశాను, కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి వారికి భోజనము పెట్టి వారిని పంపించమని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. కడుపు నిండా వారు భోజనము చేశారు. ఒక పానీయములను నీరును త్రాగిన తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత వారి తప్పును వారు తెలుసుకొని మరి ఎన్నడూ కూడా ఇశ్రాయేలు దేశం మీదకు వారు దండెత్తి రాలేదు తల్లి. ఈరోజు ఇటువంటి ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? ఒక ఎలీషా కలిగి ఉన్న ప్రేమను, ఇశ్రాయేలు రాజు కలిగి ఉన్న ప్రేమను నీ శత్రువులు ఎదురుగుంటా నువ్వు చూపిస్తూ ఉన్నావా? వారికి భోజనము సిద్ధపరుస్తున్నావా? వారికి దాహం వేస్తే వారికి దాహాన్ని తీరుస్తున్నావా? వారు ఆకలి కొని ఉంటే భోజనము పెడుతున్నావా? వారితో శాంతి సమాధానాన్ని కలిగి ఉండి వారి కోసము ప్రార్థన చేయడము, వారిని ప్రేమించే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు ఎలీషా గారు దేవుని కుమారుడుగా ఆయన ఆకాశంలోనికి కొనుపోబడ్డాడు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? శత్రువులను సహితము ప్రేమించే అనుభవంలోనికి ఆయన ఉన్నారు తల్లి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన వారసుడుగా, ఆయన పిల్లలుగా నువ్వు పిలువబడాలంటే శ్రమ పడాలి.
ఏ విషయంలోనూ తెలుసా? శత్రువులను ప్రేమించే విషయంలో, శత్రువుల కోసము ప్రార్థన చేసే విషయంలో నువ్వు శ్రమ పడినట్లయితే ఆయన దృష్టికి నువ్వు ఏ విధముగా కనబడతావో తెలుసా? దేవుని కుమారుడుగా కనబడతావు. నువ్వు కుమారుడు కాబట్టి ఆయనకున్న వాటినంతటికీ వారసుడుగా నువ్వు ఉంటావు తల్లి. లేఖనము సెలవిస్తోంది. ఏ విధముగా ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావు? నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పొందుకున్న ఆత్మ ఎందుకు తెలుసా? ఒకనొక దినాన ఆయన కుమారుడుగా తీర్చబడిన తర్వాత నువ్వు వారసుడుగా నువ్వు అనిపించుకోవడానికి ఈ ప్రయత్నం అంతా మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలు అనేవి ఎందుకు? ఈ ఉపవాసం అనేది ఎందుకు? ఈ వాక్యం అనేది ఎందుకు అయ్యానంటే, నువ్వు కుమారుడుగా తీర్చబడిన తర్వాత వారసత్వంలోనికి నువ్వు వెళ్ళడానికి ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన పరలోకమును వదిలి ఈ భూలోకానికి వచ్చాడు? మానవ రూపిగా వచ్చాడు. ఆయన ప్రాణమును, ఆయన దేహమును సమర్పించుకుని సిలువలో రక్త ద్వారాల ద్వారా నిన్ను నన్ను కడిగాడనంటే, ఆయన కుమారుడుగా నేను తీర్చడానికి, ఆయన కుమార్తెగా నేను తీర్చడానికి, తీర్చిన తర్వాత ఆయన సంపదకు, ఆయన పరలోక రాజ్యమునకు, ఆయన మహిమకు వారసుడుగా నిన్ను చేయడానికి. ఈరోజు అర్హత కలిగి ఉన్నావా? ఏమిటి అర్హత అంటే, ఒకటి, విశ్వాసము అంతము వరకు నువ్వు కాపాడుకోవాలి. రెండవదిగా, నీ నీతిని అంతము వరకు, దేవుని నీతిని పొందుకున్నావు కాబట్టి దేవుని నీతిని అంతము వరకు నువ్వు కాపాడుకోవాలి. మూడవదిగా అంటూ ఉన్నారు, శత్రువులు ఎవ్వరు ఉండకూడదు. ఒకవేళ శత్రువులు ఉంటే వారితో సమాధానపడు. ఇదిగో సమాధాన సంబంధమైన ఆ యొక్క ఐక్యత నువ్వు కలిగి ఉండు. వారిని ప్రేమించే అనుభవం, వారి కోసం ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండమంటూ ఉన్నారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, గలతీ 4:7 ఆయన మాట్లాడుతున్నారు. గలతీ 4:7 ఆయన మాట్లాడుతున్నారు, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడు. ఈరోజు ఈ లక్షణాలు మనము కలిగి ఉన్నామా తల్లి? లేదా నీ సొంత నీతిని ఆధారము చేసుకొని ఈరోజు నువ్వు నీతిమంతుడు అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చివరికి నువ్వేమి చేయాలి? మరణించిన తర్వాతనంటే ఆయన వారసుడుగా నువ్వు కనబడిన తర్వాత మాత్రమే నువ్వు చనిపోతే నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు వెళతావు. కుమారుడైనంత మాత్రాన ఇంకా బాల్య దశలోనే ఉంటే, ఆ ప్రార్థనలోనే ఉంటే, ఇంకా ఆ మరుగుజ్జి స్థితిలోనే ఉంటే, నువ్వు ఎదగకుండా అదే విధముగా ఉంటే, అభివృద్ధి చెందకుండా అదే విధముగా ఉంటే నువ్వు కుమారుడివే. కానీ కుమారుడికి దాసుడికి ఎటువంటి భేదము లేదు. నువ్వు ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, నువ్వు నీతిలో ఎదగాలి, శత్రువులను ప్రేమించి ఆ ప్రేమ విషయంలో ఎదిగితే ఆయన అంటూ ఉన్నారు, కుమారుడుగా ఉన్నప్పుడు నువ్వు వారసుడుగా నువ్వు తీర్చబడతావు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ విధముగా ఉన్నావు. నువ్వు ఇంకా బాల్య దశలోనే రక్షింపబడి ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావేమో. ఇంకా అదే ప్రార్థన, అదే వాక్యము, ఇంకా అదే అని అక్కడే కూర్చుంటూ ఉన్నావేమో. ఈరోజు కుమారుడైనంత మాత్రాన కాదు, వారసుడుగా నీవు మార్పు చెందాలి. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాము తల్లి. ఈరోజు మనం అనుకుంటున్నాం రక్షణ పొందితే చాలు పరలోక రాజ్యం అనుకుంటూ ఉన్నాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడారు. నువ్వు కుమారుడైనంత మాత్రాన వారసుడువు కాదు, కుమారుడు శ్రమ పొందాలి. క్రీస్తు ఏ విధముగా శ్రమ పొందాడో, ఏ విధముగా కష్టపడ్డాడో, ఏ విధముగా ఈ లోకమునకు వచ్చి ఆదర్శంగా చూపించాడో, ఆ రూపాంతరములోనికి, ఆ స్వరూపములోనికి మార్చబడిన తర్వాత మాత్రమే ఆయన అంటూ ఉన్నారు, వారు నాకు వారసులైన మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? నేను రక్షింపబడిపోయాను, పుట్టాను, రక్షణ వస్త్రము నేను కాపాడుకుంటూ ఉన్నానని ఈరోజు సంబరపడిపోతూ ఉన్నావేమో. అలాంటి వారి కోసము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాడు తల్లి. కుమారుడని ఎంత మాత్రాన వారసుడుగా నువ్వు తీర్చబడవు. నువ్వు శ్రమ పడాలి. ఆయన ఏ విధముగా శ్రమ పడ్డాడో, ఏ విషయాల్లో శ్రమ పడ్డాడో, ఏ విషయంలో కష్టపడ్డాడో, అటువంటి విషయంలో నువ్వు శ్రమ పడాలని ఆయన మాట్లాడుతున్నారు తల్లి. మహిమలోనికి చేర్చబడడానికి క్రీస్తు ఏ విధముగా శ్రమ పడ్డాడో ఆ విధముగా నువ్వు శ్రమ పడాలి.
ఏ విషయంలో శ్రమ పడాలి? విశ్వాసమును కాపాడుకున్న విషయంలో, విశ్వాసమును అంతము వరకు కాపాడుకున్న విషయంలో నువ్వు శ్రమ పడాలి. రెండవదిగా నీతిని కాపాడుకున్న విషయంలో, నీతి విషయంలో స్థిరమయంగా ఉండడం విషయంలో, అంతము వరకు నీతిని కాపాడుకోవడం విషయంలో నువ్వు శ్రమ పడాలి. మూడవదిగా నీ శత్రువులను సహితము ప్రేమించి అనుభవంలోనికి రావాలి. నీ శత్రువులతో సహితము నువ్వు ప్రార్థన చేసే అనుభవంలోనికి నువ్వు రావాలి తల్లి. ఈరోజు అటువంటి విషయంలో నువ్వు శ్రమ పడితే ఆయన అంటూ ఉన్నారు, నాకు కుమారులు, వారు నాకు వారసులు అని మాట్లాడుతున్నారు తల్లి.